నమస్తే, నా పేరు డాక్టర్ నవీన్ కుమార్ దగుడు, కన్సల్టెంట్ సీనియర్ సైకాట్రిస్ట్ ఇన్ యశోద హాస్పిటల్ అండ్ రైనీ క్లినిక్స్, ఎల్బీ నగర్. ఈరోజు మనము ఒత్తిడి, యాంగ్జైటీ అనే సమస్యలు చాలా కామన్గా వింటుంటాం. ఒకరోజు ఒక పేషెంట్ నా క్లినిక్కి వచ్చినప్పుడు, సార్ ఎగ్జామ్లో నేను అనుకున్న మార్క్స్ ప్రకారంగా రాలేదు, అనుకున్న రిజల్ట్స్ రాలేదు, సో దాంతో నేను బయట వాళ్ళకు, మా ఫ్యామిలీ వాళ్ళకు ఎలా చూపించాలి నా ముఖాన్ని అన్న దాంతో మదన పడుతూ ఒత్తిడి పడుతున్నాడు. ఇలానే కొన్ని సమస్యలు ఎలాంటివి అంటే ఫైనాన్షియల్ సమస్యలతోటి, రిలేషన్షిప్ సమస్యలతోటి, కొన్నిసార్లు పని ఒత్తిడి ఎక్కువైపోయి ఏఐ ఇలాంటి న్యూ టెక్నాలజీ వచ్చాక వాటిని అడాప్ట్ చేసుకునే ప్రాసెస్లో ఎప్పుడు వర్క్ని ఎలా ఏఐతో అడాప్ట్ చేయాలి, లేదంటే ఎప్పుడు లే ఆఫ్ అవుతాయి, ఇలాంటి సమస్యలతో కూడా ఒత్తిడి, యాంగ్జైటీ గురవుతున్నవి చాలా కామన్గా క్లినిక్లో చూస్తున్నాం. దీనికి మెడిసిన్సే కాకుండా మీరుగా అంటే జనరల్గా ఉండే పబ్లిక్లో కావాల్సిన సైకాలజీ ఎలా అప్లై చేయాలి అంటే, మనకు సమస్య ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో మూలాలు ఫస్ట్ వెతకండి. అది ప్రాబ్లంతో వస్తున్నాయంటే సొల్యూషన్ మాత్రమే మీరు వర్క్ చేయండి, రిజల్ట్ వద్దు. రిజల్ట్ అనేది మనకు చేసే ప్రాసెస్తో వచ్చేవి. పనే చేయకుండా ఓన్లీ థింకింగ్ తోటే లేకుంటే ఆలోచనతోటే మీరు స్టక్ అవుతున్నారంటే మీకు ఆ ఆలోచనతో సమస్య పరిష్కారం కాకపోగా ఇంకా ఒత్తిడి ఎక్కువచ్చు. తర్వాత మీరున్న సమస్యను పర్స్పెక్టివ్ థింకింగ్ పెరగాలి అంటే షేరింగ్ చేయండి. కుటుంబ సంబంధాలతోటి, కుటుంబ వ్యక్తులతోటి, లేకుంటే బంధుమిత్రులతోటి, నీ ఫ్రెండ్స్, నీ ఆఫీస్లో ఉండే కొలీగ్స్ లాంటి మంచి వ్యక్తులతోటి మీకున్న సమస్యను ఫస్ట్ షేర్ చేసుకోండి. ఈ పర్స్పెక్టివ్ థింకింగ్లో మీకు ఖచ్చితమైన కొన్ని ఈజీ పరిష్కారాలు, ఒక న్యూట్రల్ మైండ్ తోటి చెప్పే వాళ్ళ సలహాలు, ఒక జెన్యూన్గా చెప్పే సలహాలు మనం ఈజీగా మనకు ఒకసారి సమస్య పరిష్కారం దొరకవచ్చు. పైగా నువ్వు సమస్యలు వచ్చావని చెప్పేసి కంప్లీట్గా ఈ ఒత్తిడికి నా లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది అలా అనుకుంటే ఖచ్చితంగా మీ పరిష్కారం దొరకాలంటే ఫస్ట్ ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఒత్తిడి తగ్గించుకోవాలంటే మన ఒత్తిడి యొక్క భారం శరీరం పైన పడకుండా ఉండేలా చూసుకోవాలి. ఎలా? ఒకటి, క్రమం తప్పకుండా కొద్దిగా వ్యాయామం చేసుకోవడం ఇంపార్టెంట్. నా అన్న వాళ్ళతో కనెక్షన్గా ఉన్నానా లేదా ఎప్పటికప్పుడు చూసుకోవడం ఇంపార్టెంట్. నేచర్ తోటి కొద్ది కలవండి, నేచర్తో కొద్ది మిక్సప్ అవ్వాలి, ఇంపార్టెంట్. సో ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు ఒక నేచర్ తోటి వాకింగ్ చేయడమో, గార్డెనింగ్ చేయడమో, లేకుంటే కిచెన్లో కొంత టైం స్పెండ్ చేయడమో, కిడ్స్తో కొంత ప్లే చేయడం నేచర్ ప్లేసెస్లో, ఇలా మీరు చేయగలిగినప్పుడు మీ బాడీ పైన స్ట్రెస్ యొక్క ఒత్తిడి పడకపోగా మీ క్రియేటివ్ థింకింగ్ని, ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ని కాస్త యాక్టివ్ చేస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడంటే, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం నీదైన కోణంలో, నీదైన తాకతు తగ్గట్టు నీకు దొరకాలి అంటే నువ్వు రిలాక్స్ మైండ్ ఎప్పుడు పీక్గా ఉంటుందో ఆ టైంలో మనం దానికి స్పేస్ ఇవ్వాలి మైండ్కి. అప్పుడు ఆ టైంలో కూడా ఆలోచన చేయగలిగితే ఖచ్చితంగా దానికి ఉన్న పరిష్కార మార్గాలు ఇలా చేద్దాం పదా అన్న ఒక ఫ్రెండ్లీ డిస్కషన్ మన మనసుతో మనం కొద్దిగా డిస్కస్ చేసినట్టు ఉంటుందండి. ఎలాగంటే అర్లీ మార్నింగ్ వేకప్ అప్పుడు, లేకుంటే పడుకునే టైం మనకు కాస్త రిలాక్సింగ్ టైం దొరికినప్పుడు, ఇలాంటి టైంను వ్యక్తిగతంగా మీరు టైం కేటాయించుకోండి. సెల్ ఫోన్లలోనో, టీవీ స్క్రీన్స్లోనో మునిగిపోతే మనం సమస్య కోసం ఏదైతే ఆలోచన చేస్తున్నామో పడుకునేటప్పుడు, పడుకుని లేచిన తర్వాత ఉండే ఒక రిలాక్సింగ్ స్టేట్ మనం మిస్ అవుతున్నట్టే. ఆ టైంలో స్క్రీన్స్ని, సెల్ ఫోన్ని ఎక్కువ వాడమాకండి. ఆ టైంలో రియల్గా నీకున్న రోజు యొక్క యాక్టివిటీస్ ఏంటి, సమస్యలు ఏంటి ఒక్కసారి నెమరేసుకుంటే పరిష్కార మార్గాలు నీకు ఒక్కొక్క సోషలైజ్తో సమస్య పరిష్కారం అవుతాయా, టెక్నికల్గా యూటిలైజ్ చేసుకుని పరిష్కారం అవుతాయా, లేకుంటే టైం షెడ్యూల్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటే అర్జెంట్స్ ఏంటి, ఇంపార్టెంట్ ఏంటివి, నాన్ అర్జెంట్ ఏంటి, అన్ఇంపార్టెంట్ ఏంటి, ఇలాంటివి మనం కేటగిరీ చేసుకుంటే మన టైం అంతా కూడా నాన్ అర్జెంటు, నాన్ ఇంపార్టెంట్ వాటికే టైం కేటాయిస్తున్నామంటే నీకు ఇంపార్టెంట్ అయిన వర్క్ రేపు పొద్దున అవి అర్జెంట్ అయి కూర్చుంటాయి, ఇవి ఒత్తిడి పెంచేస్తాయి. ఇలాంటి టైం మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ మనం పాటించగలిగితే డెఫినెట్గా ఒత్తిడి, యాంగ్జైటీ మ్యాక్సిమంగా మీకు మీరుగా కాస్తో కూస్తో పరిష్కారం చేసుకోగలుగుతారు. సో ఎప్పుడైతే ఇంకా మీరు ఈ స్ట్రెస్, యాంగ్జైటీ మీ బాడీ పైన చూపించడం స్టార్ట్ అయిందా, ఎలా? మనలో యాంగ్జైటీ అయినప్పుడు కాస్త స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. ఇవి ఒక రోజులో రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఎలాంటి అంటే ఒక ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్ లాంటివి, కార్టిసాలు, నారెపినెఫ్రిన్ లాంటి రసాయనాలు ఒక ఫ్లడ్ లాగా వచ్చేసినప్పుడు గుండె దడ పెరగడము, చేతులు కాళ్ళు వణికిపోవడము, గొంతు తెడారిపోవడము,
ఏదో కళ్ళకు మబ్బు వచ్చినట్టు అనిపించడము, ఊపిరి ఆడనట్టు అనిపించడం, ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే ఖచ్చితంగా సైకాట్రిస్ట్ని అప్రోచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. నెగ్లెక్ట్ చేయమాకండి. ఇది రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి ఇలాంటి స్ట్రెస్ మూడ్లోనే మన బాడీ రెస్పాండ్ అవుతూ ఉన్నాయనుకోండి, ఇవి యాంగ్జైటీ యొక్క లక్షణాలుగా చూడండి. అది మీ వీక్నెస్ లక్షణాలు కాదు. ఇది నాలో నేను పెర్ఫార్మెన్స్ చేయలేని లక్షణాలు నాకు ఇలా వస్తున్నాయి అని బాధపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా యాంగ్జైటీ స్టేట్ యొక్క లక్షణాలు. ఫర్ ఎగ్జాంపుల్, మన యొక్క ఫిజియలాజికల్ గ్రోత్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళైతే ప్రెగ్నెన్సీ, కొన్ని కండిషన్స్, అలర్జీ ఎక్కువైనప్పుడు ఆస్తమా లాంటి లక్షణాలు ఎలాంటి బయటకు వస్తాయో, సేమ్ ఈ మూడ్ స్టేట్ ఎప్పుడైతే స్ట్రెస్ ఎక్కువైపోయి యాంగ్జైటీ స్టేట్కి రీచ్ అయ్యిందో మన బాడీ సిమ్టమ్స్ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎలాంటి సిమ్టమ్స్? ఇందా చెప్పినట్టు ఇలాంటి అటానమిక్ నర్వస్ సిస్టమ్ యొక్క సిమ్టమ్స్ అన్నీ కూడా తయారైనప్పుడు నెవర్ బి నెగ్లెక్ట్. ఎప్పుడు తప్పు మనము ఈ హెల్ప్ తీసుకోవాలి, మన వీక్నెస్ అనుకుంటారే అని కాకుండా హెల్ప్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఎటువంటి మెడికల్ స్పెషాలిటీ ఇంపార్టెంట్? సైకియాట్రీ ఫీల్డే ఇంపార్టెంట్. డోంట్ బి నెగ్లెక్ట్. ఇవి యాంగ్జైటీ లక్షణాలు కాస్త ఎవాల్యుయేషన్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇవి దాదాపు మెడికల్ భాషలో చెప్పాలంటే హార్ట్ పరంగా, నర్వస్ సిస్టమ్ పరంగా, రెస్పిరేటరీ సిస్టమ్ పరంగా ఎటువంటి లక్షణాలు ఉన్నాయి, వీటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎటువంటి హార్మోన్స్ కారకాలు అవుతాయి, ఇవి మనం చూసుకున్నప్పుడు ప్రాపర్గా తగు సూచికలు, మెడిసిన్స్, కొన్ని కౌన్సిలింగ్స్, వీళ్ళు సైకాట్రిస్ట్ గారి చేత మీరు ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మిస్ కాదు. అట్ ద సేమ్ టైం మీరు కూడా మీ యొక్క లైఫ్లో సాధించాలనుకున్నవన్నీ కూడా యాంగ్జైటీ వల్ల సాధించకుండా పోయానే అన్న బాధపడకుండా మనం ముందుకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ.